హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ ఈ వ్లాగ్ అర్థం కావాలంటే లాస్ట్ వ్లాగ్ ఒకసారి చూడండి. ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది. యాక్చువల్గా నేను ఈ వ్లాగ్ తర్వాత మళ్ళీ వెంటనే ఊరికి వెళ్ళాను. అక్కడ చాలా వ్లాగ్ షూట్ చేశాను అండ్ ఎడిట్ చేశాను, కానీ అవైతే ఇప్పుడు అప్లోడ్ చేయట్లేదు. ఇది వచ్చేసి కార్తీక మాసంలో అనమాట. ఊరు నుంచి నేను రిటర్న్ వచ్చాను. యాజ్ యూజువల్ రిటర్న్ రాగానే ముందు ప్లాంట్స్ చూసుకుంటున్నాను అనమాట. నాకు వీటిని చూడంగానే ప్రతిసారి ఏంటో చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అలా మా ఓనర్ కనుక లేకపోతే ఆల్మోస్ట్ చచ్చిపోయేవన్నమాట. తనే అప్పుడప్పుడు ఉండి వాటర్ చేస్తూ అలా ఉన్నారు. లేదంటే ఆల్మోస్ట్ అన్నీ చచ్చిపోయి ఉండేవి. ఈసారి నేను మర్చిపోయి వెళ్ళిపోయాను కూడా, తనకి చెప్పడం వాటర్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం కూడా మర్చిపోయాను. అండ్ ఇంటికి వచ్చేసరికి చూసారుగా ఎలా ఉందో ఇంటి ముందంతా. నాకు ఇది ఒక పెద్ద టార్చర్ అయిపోయిందనమాట లాస్ట్ 2 monthsగా. నిజంగా చెప్పాలంటే అసలు వీళ్ళ కన్స్ట్రక్షన్ ఎప్పుడు అయిపోతుందా అని కోపం వచ్చేస్తుంది కూడా. అంతలా ఉంటుందన్నమాట ఇంటి ముందు అంతా నేను వచ్చేసరికి ఊరు నుండి. ఇప్పుడు కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో కొన్ని నాయిస్లు వినిపిస్తుండొచ్చు. ప్లీజ్ అవి ఇగ్నోర్ చేయండి. అదంతా కన్స్ట్రక్షన్ సౌండ్స్ అనమాట. దీనివల్లే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను. నాకు వ్లాగ్స్ అన్నీ లేట్ అయిపోతున్నాయి. అండ్ ఇంకా ఇంట్లోకొస్తే సిట్యుయేషన్ ఇదనమాట. నేను వెళ్ళబోయే ముందు రోజు ఫుల్‌గా రెయిన్ అండి. ఆంధ్రాలో కూడా సైక్లోన్ ఉండింది. ఫుల్‌గా రెయిన్ ఉండే. ఇంక నేను పైనుండే బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఇలా తీగ కట్టి ఆరేసాననమాట. అనిల్‌కైతే ఎంత కోపమో, ఇట్లా ఆరేస్తే అస్సలు నచ్చదనమాట. ఏంటిది ఇంటి నిండా బట్టలు, అస్సలు బాలేదు అంటూ ఉన్నారు. బట్ నేనేం చేయలేను కాబట్టి అలా తీగ కట్టేసాననమాట. ఇంకోటేంటంటే మధ్యలో కొంచెం ఎండొచ్చింది కదా అని పైకి తీసుకెళ్ళి ఆరేసాను. నేను అలా ఆరేసానో లేదో సగంలో ఉండంగానే పెద్ద వర్షం పడిపోయిందండి. ఆల్మోస్ట్ ఆరిపోయిన బట్టలు కూడా మళ్ళీ తడిచిపోయినాయి. సో, ఇంక నాకు ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ రోజు నైట్‌కే ఊరెళ్ళాలి కాబట్టి అలా తగిలిచ్చేసి వెళ్ళిపోయాననమాట. అండ్ ఇంక ఇంటికి రాగానే నాకు తప్పదు కదా! ఇంతకుముందు చేసిన డెకరేషన్స్ అన్నీ పీకేసి ఇల్లు క్లీన్ చేసేద్దాం ఫస్ట్ అని చెప్పేసి ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నాననమాట. ఆ బట్టలు కూడా అన్నీ తీసేసి ఒక కుప్పలాగా పక్కన వేసేస్తే అనిల్ మడత పెట్టేస్తాను. నేను కొంచెం హెల్ప్ చేస్తాను ఈసారి అని అన్నారనమాట. ఓకే, హెల్ప్ చేస్తానన్నప్పుడు నేనెందుకు యూజ్ చేసుకోకూడదు అని అన్నీ అలా పక్కన పెట్టేసి వాష్ చేయాల్సినవన్నీ వాష్‌కేసేసి అండ్ ఇంకో సైడ్ కుకింగ్ చేసుకుంటూ, క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఆ రోజు మార్నింగే యాక్చువల్‌గా నేను కేదారేశ్వర్ నోము చేసుకోవాలి. బట్ నాకు అవ్వట్లేదని ఈవినింగ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటేంటంటే కార్తీక పౌర్ణమి రోజు కుదరక నేను మండే రోజు చేస్తున్నాననమాట. ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమికే చేసేదాన్ని. అప్పుడు వర్షాలు ఉండటము అండ్ మాకు కుదరకపోవటం అయిపోయింది అనమాట. ఇంకేంటి ఇంటికొచ్చిన దగ్గర నుంచి నాకు ఫుల్‌గా పననమాట. ఇల్లు క్లీన్ చేసుకోవాలి, ఇంటి ముందంతా చేయాలి, మొత్తం కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి. ఆ హడావిడే సరిపోయింది. సో, ఇంకా ఇంటి ముందంతా క్లీన్ చేసేసి అసలు 2, 3 టైమ్స్ క్లీన్ చేయాల్సొచ్చింది చెప్పాలంటే. అదంతా క్లీన్ చేసేసి ఇదిగో ఇలా నీట్‌గా ముగ్గులు వేసేసి అంతా చేసేసరికి చాలా టైం పట్టేసిందనమాట. ఇంకా ఒకేసారి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి బయటకెళ్ళిపోతున్నాం చూసారా? కన్‌స్ట్రక్షన్ ఇది ఇది సెకండ్‌దనమాట. ఇది ఆపోజిట్ హౌస్. మా పక్కంది, ఆపోజిట్‌లోది 2 జరుగుతున్నాయి. సో, ఇంకా బయటకు వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికని వచ్చామనమాట. అంటే ఈ కోకోనట్స్ ఇవన్నీ అవసరపడతాయి కదా! సో, ఎక్కడ తక్కువగుంటాయి అనేది నేను చూసుకుంటూ వెళ్తున్నాను. ఆ రోడ్ మొత్తం అలానే ఉంటాయండి. ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ. సో, ఏ షాప్‌లో తక్కువొస్తాయని చెక్ చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకుంటున్నాననమాట. అండ్ ఈ నోములో నేను 21 ప్రసాదం చేయాల్సొస్తది. సో, నేను ఆ 21 ప్రసాదం నేను చేయలేను. నాకంత సీన్ గూడా లేదు. ఫస్ట్ టైమ్ చేశాను గానీ ఆ తర్వాత ఇంక నా వల్ల కాలేదు. ఏం చేశానంటే స్వీట్స్ తెచ్చుకున్నాను ఒక 6, 7 టైప్స్. రిమైనింగ్ అంతా ఈ వడపప్పు, పానకం ఇట్లా సింపుల్‌గా ఉండేవి కొన్ని చేసి అండ్ ఇంకో సైడ్ రైస్ పెట్టేసున్నాను. ఒక సైడ్ పొంగల్‌కి రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఇంకో సైడ్ ఇదిగో ఇట్లా పులిహోర చేసుకుంటున్నాను. పొంగల్ గూడా అయిపోవచ్చిందనమాట. ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. నేను చేసింది 5 టైప్సే. బట్ నాకు టైం లేదనమాట. తక్కువ టైం ఉంది. ఫాస్ట్‌గా చేసేయాలి. ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చుకున్నాను. ఒక 7 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ తెచ్చాను. అండ్ అవన్నీ చేస్తూ ఇంకో సైడ్ డెకరేట్ చేస్తున్నాను. అండ్ ప్లేసెస్ గూడా నేనేం చేంజ్ చేయలేదండి. ఎక్కడుండే ఫోటోస్‌ని అక్కడే ఉంచాననమాట. అటు ఇటు మార్చకుండా శివలింగం మాత్రం దగ్గరగా పెట్టుకొని చేస్తే చాలు అని. పిండి దీపాలు చూసారా? నా ప్లాన్ ఎలా ఉందో. నాకు డైరెక్ట్‌గా పిండి దీపాలు చేయడం రాదు. అవి రావట్లేదని చెప్పేసి మట్టి ప్రమిదలో ఊరికే పిండిని అట్లా దీపంలాగా చేసి అలా పెట్టేసుకున్నాననమాట రెడీగా. అండ్ పూజ కూడా అయిపోయింది ఆల్మోస్ట్.
నాకు యాక్చువల్‌గా మిగతా పూజల్లో అయితే అనిల్ హెల్ప్ చేస్తారనమాట. ఈ వీడియోస్ తీయటంలో వాటిల్లో అంతా. ఈ పూజలో మాత్రం అనిల్ గూడా కూర్చోవాలండి ఈ కేదారేశ్వర నోములో. అందుకని తను నా పక్కనే కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. నాకు తనలో నచ్చేదేంటంటే తను ఈ పూజలో అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ నా కోసం నేను నమ్ముతాను అని నా హ్యాపీనెస్ కోసం అలా కూర్చుంటారనమాట. ఆ పూజ అయినంత సేపు ఇంకా తనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా అక్కడ కూర్చుంటారు. చూసారా నేను చేసిన ప్రసాదం అంతా చూపిస్తున్నాను మీకు. నేను చేసింది 5 టైప్సే గానీ అక్కడ స్వీట్స్, ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ పెట్టేశాను. మొత్తం కలిపి 21 చేశాననమాట. నేను మొత్తం ప్రసాదం అయితే నేను చేయలేకపోయానండి. నా వల్ల అస్సలు అవ్వలేదు. ఎందుకంటే ముందు రోజంతా పని, వెంటనే జర్నీ చేసేసి వచ్చేసరికి నాకు అస్సలు ఓపిక అయిపోయింది. అండ్ ముందు వ్లాగ్ మీకు చూస్తే అర్థమవుతుందనమాట ఎందుకంత టయర్డ్ అయిపోయి ఉన్నాను అనేది. అండ్ ఇక టెంపుల్‌కి వెళ్ళేసి అక్కడ దీపం వెలిగించి ప్రసాదం అవి తీసేసుకొని ఇంటికొచ్చామనమాట. ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ పిండి దీపాలుంటాయి కదా! అవి వెలిగించిన తర్వాత ఉపవాసం విడుస్తామనమాట. అవి వెలిగించి చుక్కల్ని చూసి ఉపవాసం విడవాలి అని చెప్పారు. నాకు నోమిచ్చినాక. సో, తను ఏది చెప్తే నేను అదే ఫాలో అవుతాను. ఎందుకంటే నాకు మా అత్తగారు కాదండి ఈ నోమిచ్చింది. మాకసలు లేదు. నేను వేరే ఆవిడ ఇక్కడ కర్ణాటకలో చేస్తుంటారు. నాకది నచ్చి నాకు శివుడంటే ఇష్టం కాబట్టి నేను వేరే అక్క దగ్గర తీసుకున్నాననమాట. లక్కీగా నోము దారం అది దొరకదు. ఆ అక్క నాకిచ్చారు. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నా సిస్టర్ ఇన్ లా వీళ్ళ నోము దారం దొరికితే నోము చేసుకుందామని ట్రై చేస్తున్నారు గానీ వాళ్ళకి దొరకలేదు అని చెప్పారనమాట. బై లక్ నాకు దొరికింది అనుకుంటున్నాను. అండ్ తను ఏది చెప్తే అదే ఫాలో చేస్తాననమాట. కేదారేశ్వర నోములో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రసాదం అట్లా వస్తుంది గదా! అలా నాకు 21 టైప్స్ ఆఫ్ ప్రసాదం వచ్చిందనమాట. సో, నేను చేయకుండా కొన్ని బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాను చేయలేక. అండ్ ఆ ఫుల్లుగా గాలొస్తుంటే, ఆ గాలికి దీపం వెలక్కన ఆ తిప్పలు చూసారా? మళ్ళీ మళ్ళీ వెలిగించుకుంటూ మొత్తానికి స్టార్స్‌ని చూస్తే ఒకే ఒక్క స్టార్ కనిపించిందండి. అండ్ 21 దీపాలతోటి హారతి ఇవ్వాలనమాట. ఇదదే. 21 చిన్న చిన్న దీపాలుంటాయి గదా! వాటితోటి నేను హారతిచ్చేసి హాల్‌లో పెట్టేసి వెళ్ళిపోయాను టెంపుల్‌కెళ్ళేటప్పుడు. అండ్ దీపం వెలిగిచ్చేసి కిందకొచ్చేసరికి మొత్తం కొండెక్కిందనమాట అవి. ఇంకా తెచ్చి దేవుడి దగ్గర పెడుతున్నారు. ఇదంతా నాకు నెక్స్ట్ డేకుంటుంది. ఈ ఈ క్లీనింగ్ అంతా. ఎంత టార్చర్‌గా ఉంటుందంటే అలా ఉంటుందనమాట. ఒక్క నోము చేస్తే నాకు హడావిడిగా చేయడం కదా! ఒక్కదాన్నే అన్నీ లాగేసి ఎక్కడెక్కడ పడేస్తాననమాట. అప్పటికి ఈసారి అనిల్ చాలా హెల్ప్ చేశారండి నాకు. అన్నీ తను సర్ది పెడుతూ, అన్నీ అందిస్తూ చేశారు. అండ్ పక్కనొచ్చి నోములో గూడా కూర్చొని అన్నీ అందిస్తూ ఉన్నారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. అండ్ ఇక నెక్స్ట్ డే దాకా వెయిట్ చేయడం కొంచెం కష్టం అని చెప్పేసి అంతా కొంచెం కొంచెంగా క్లీన్ చేసేసి దేవుడి రూమ్ దగ్గర పెట్టాల్సినయన్నీ అక్కడ పెట్టేసి సెట్ చేసేసి పడుకుంటే నాకు కొంచెం బెటర్ కదా అనిపిచ్చిందనమాట. ఇంకొక విషయం ఏంటంటే, బెంగుళూరు నుంచి వన్ డే ట్రిప్‌కి ఎక్కడికి వెళ్ళొచ్చు అనే దాని గురించి ఒక సీరీస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకేవన్నా అలాంటి ప్లేసెస్ తెలిసుంటే గూడా నాకు కామెంట్స్‌లో సజెస్ట్ చేయండి. అండ్ ఈ ఇయర్ కేదారేశ్వర్ నోమ్ అలా కొంచెం కష్టపడి చేశాననమాట. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.